స్వరమెత్తి అందరూ దగ్గరగా చెప్పులు కొడుతూ ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. అందరూ కలిసి బహు సౌందర్య సియోనులో స్తుతి సింహ బహు సౌందర్య స్తుతి సింహాసనాసీనుడా. కులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ఒంటరి బ్రతుకులో కృంగిన మన చూపే ఔషధమే నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. స్వరం ముఖ దర్శనం నాలో నింపెను బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా పరిశుద్ధతలో మహనీయుడవు నీలాంటి దేవుడు జగమున లేడు పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ హృదయార్పణ నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ నాలో నిరీక్షణ నీలో స్వరమెత్తి పడదామా నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా బహు సౌందర్య సియోనులో గ్లోరీ స్తోత్రం బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన నా యేసయ్య నీ
అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నా ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమే. యాగగురువాయనే. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య స్తుతి సింహాసనాసీనుడా. స్తుతి సింహాసనాసీనుడా. స్తుతి సింహాసనాసీనుడా. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. అందరూ కలిసి నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. యేసయ్యా చదమా నిరీక్షణ గ్లోరీ స్తోత్రం ప్రైజ్ ది లార్డ్. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ నా హృదయాన కొలువాయనే. నా యేసయ్య యేసయ్యా సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నీకేనా ప్రాణాలి స్తోత్రం. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. నాలో నింపెను ఉల్లాసమే. నాలో నింపెను ప్రైజ్ ది లార్డ్. ప్రతి అరుణోదయం ముఖ దర్శనం నాలో నింపెను. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను. నాలో నింపెను ఉల్లాసమే. నాలో నింపెను ఉల్లాసమే. నాలో నింపెను. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను. ఓ ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీ స్తోత్రం. నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. నాలో నింపెను. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా.
అందరి బిగ్గరగా చూద్దాం. స్తుతి సింహాసనాసీనుడా, స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నా కిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ఘనుడానికి స్తోత్రాలు తండ్రి. నీ ఆశ్చర్యకరమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మీరు మా పట్ల చూపిస్తున్న గొప్ప కృప కొరకే నీ వందనాలు నాయన. ఈ ఆరాధనలో నన్ను మమ్మల్ని బలపరచినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో లేఖన భాగాలలో నుంచి ప్రభా కొన్ని విలువైన సంగతులు నాకు మాకు అందరికీ బోధించి మమ్మల్ని బలపరచమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. భక్తుడైనటువంటి యోహాను గారు చూస్తున్నటువంటి దర్శనమందు దానిని గురించిన వివరణ తనకు అర్థం కాక చూపించినటువంటి ఆ ముద్రలు కలిగినటువంటి గ్రంథాన్ని ఎవరు చూస్తారా, ఎవరు ఓపెన్ చేస్తారా అని ఏడ్చినప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే యోధా గోత్రపు సింహం అని, వదగొర్రె పిల్ల అని, దావీదు సిగురు నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని. ఆ వ్యక్తి వచ్చి ఆ ముద్రలు విప్పినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. 7 ముద్రలు గురించినటువంటి విషయాలను మనం చూసాం. ఈ 7 ముద్రలు ఎప్పుడు విప్పబడ్డాయి అనే దాని గురించి మనం చూస్తే 70వ వారం, చివరి వారం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో చెప్పబడినట్లుగా 70వ వారములో ఇది జరుగుతుంది. ప్రకటన గ్రంథములో 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 11వ అధ్యాయాలలో ఈ 7 బూరల గురించినటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. గమనించండి ప్రియులారా, 7 ముద్రల గురించి మనం విన్నాం. ఇప్పుడు 7 బూరల గురించి మనం వినబోతున్నాం. వీటి గురించి ఆలోచన చేస్తున్నట్లయితే 7 సంవత్సరాలు, 70వ వారంలో 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో మొదట 3.5 సంవత్సరాలు ఈ యొక్క ముద్రలు మరియు బూరలు ఊదబడతాయి. 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు అర్ధవారము అని పిలుస్తారు. ఈ అర్ధవారములో ఈ 3.5 సంవత్సరాల పాటు ఈ బూరలు ఊదబడిన తర్వాత, కడబూర అనగా చివరి బూర ఊదబడిన తర్వాత మరొక 3.5 సంవత్సరాలు దేవునితో పాటు మనం ఉండబోతున్నాం. పరిశుద్ధుల సంఘం ఎత్తబడుతుంది. 7 ముద్రలు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసినప్పుడు సంఘం భూమి మీదే ఉంటుంది. ఈ 7 బూరలు ఊదినప్పుడు కూడా సంఘం భూమి మీదే ఉంటుంది. ఈ అర్ధవారం అయిపోయిన తర్వాత 7 బూరలు ఊదిన తర్వాత కడబూర, చివరి బూర ఊదిన తర్వాత సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడిన తర్వాత దేవుడు 7 పాత్రలను దేవుడు భూమి మీద కుమ్మరించబోతున్నాడు. నెక్స్ట్ మనం అది చూడబోతున్నాం. ఈరోజు 7 బూరల గురించిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఎప్పుడు జరగబోతుందంట? 70వ 69 వారాలు జరిగిన తర్వాత 70వ వారంలో, వారానికి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలలో
3.5 సంవత్సరాల పాటు ఇవి జరుగుతాయి. ఒప్పందం కుదుర్చుకుంటుంది సాతాను. ఒప్పందము కుదుర్చుకున్న తర్వాత 3.5 సంవత్సరాలకే తన ప్రభుత్వాన్ని కోల్పోయింది, అధికారాన్ని కోల్పోయింది. కోల్పోయిన తర్వాత ఆ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత క్రీస్తు సంఘం ఎత్తబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 బూరల గురించినటువంటి వర్తమానంలోకి వెళ్ళి మనం చూస్తే, ఈ 7 బూరలు ఊదడానికి దేవుడు తన దూతలను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్క దూత ఆ బూరను ఊదినప్పుడు భూమి మీద జరిగే ప్రళయం ఏంటి అనేది మనం చూద్దాం. ప్రకటన గ్రంథం అంతా కూడా ఆశీర్వాదకరమైంది కాదండి. అది ఎప్పుడు జరిగే కాలం అంటే భవిష్యత్ కాలంలో జరగబోయేది, రానున్న కాలంలో జరగబోయేది, క్రీస్తుడు రాకడలో జరగబోయేది. క్రీస్తుని వ్యతిరేకంగా బ్రతికిన ప్రజలకు, దేవుని వాక్యానికి విరుద్ధముగా నడిచిన ప్రజలకు, దేవునికి దుఃఖాన్ని కలిగించిన ప్రజలకు రాబోయే సంభవాలే ఈ యొక్క ప్రకటన గ్రంథం. ప్రియులారా, అసలు ఏం జరగబోతుంది వాక్యములకు వెళ్ళి మనం గమనిద్దాం. చూడండి, మొత్తము ఈ బోర్లు అసలు మొట్టమొదటి ఎందుకు ఊదుతారు అనంటే, అప్పటి కాలములో యుద్ధాలు జరుగుతూ ఉండే ఎక్కువ. ఆ యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళే ముందు ఆ సైన్యంలో ఉన్నటువంటి సైనికులు వచ్చి ఆ బోర్లు ఊదాలి. బోర్లు ఊదినప్పుడు మేము రెడీగా ఉన్నాము అని వీరు ఇద్దరు కూడా సిద్ధపడి ఆ యుద్ధంలోకి వెళ్ళి యుద్ధాన్ని చేసేవాళ్ళు. దొంగ దెబ్బ తీయటాలకుండా చెప్పకుండా వచ్చి అటాక్ చేయటం ఉండదు ప్రియులరా. డైరెక్ట్గా మేము ఫలానా రోజు వస్తున్నాము అని చెప్తారు. చెప్పిన తర్వాత బోర ఊదినప్పుడు వారు యుద్ధానికి రెడీగా ఉన్నారని అర్థం. ఇటువైపు సైన్యం కూడా సిద్ధపడతారు. వీళ్ళిద్దరూ కలిసి యుద్ధం చేసుకున్న తర్వాత ఆ యుద్ధంలో ఎవరైతే జయిస్తారో వారికి ఆ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మిగతా వాళ్ళ యొక్క వారిని చెరపట్టడానికైనా, వారి ఆస్తులను కొల్లగొట్టడానికైనా, వారిని కైవసం చేసుకోవటానికైనా వాళ్ళకి అధికారం ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే దానికి అంటే యుద్ధానికి చూసినగా ఈ బోర ఊదబడటం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ మాట, ఈ యొక్క బోర ఏ సమయంలో ఊదుతారంటే దేవుని ప్రజలు మాట్లాడుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించినప్పుడు. ఉదాహరణకి ఆ దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. మోషే, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ మాట్లాడాల్సిన సమయంలో మనం ఇలా మాట్లాడుకోవటం కుదరదు కాబట్టి ఓ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని చెప్పినప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించి దానిలో ఒక మందసాన్ని ఏర్పాటు చేయమని దేవుడు చెప్పాడు. ఆ మందసము తుమ్మకర్రతో చేయబడింది, బంగారపు రేకును పొదిగించబడింది. ఆ మందసములో ఆ తండ్రి అయినటువంటి దేవుని నుండి ఇవ్వబడినటువంటి పదాజ్ఞల పలకలు మరియు మన్నాతో నింపబడిన బంగారు పాత్ర, అహరోను సిగురించిన కర్ర, ఈ 3 కూడా అందులో ఉండాలి. అది అతి పరిశుద్ధమైన స్థలమై ఉండాలి. అవన్నీ ఇలా తయారు చేయబడి ఉండాలని ప్రత్యక్షపు గుడారం యొక్క ఆ యొక్క లెక్కలన్నీ కూడా ఆ అంగుళం కూడా దేవుడు లెక్కించి ప్రత్యక్షపు గుడారాన్ని అమర్చాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలోకి మోషే వెళ్ళినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడేవాడు. మోషేతో మాట్లాడిన తర్వాత ఆ విషయాన్ని ప్రజలకు తెలియచేయాలి అంటే, సుమారు చాలా లక్షల మంది ఉన్నారు. ఆ ప్రజలకు తెలియచేయాలి అంటే అప్పుడు ఒక బోర ఊదేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బోర ఎత్తైనటువంటి స్థలం మీద నుండి బోర ఊదినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆ కొండ ప్రాంతం దగ్గరకు వచ్చేవాళ్ళు. అప్పుడు ఆ ఎత్తైనటువంటి స్థలములో ఉండి మాట్లాడుతూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువారు కూడా తాను చేసిన ప్రసంగాలలో ఎక్కువ సందర్భాల్లో ఆయన కొండ మీద కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు అని చూస్తూ ఉంటాం. అంతేకాదు, పేతురు సీమోను అయినటువంటి దోణిలో కూర్చుని మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు ఈయన దోణిలో ఎక్కాడు, దోణిలో కూర్చుని మాట్లాడుతున్నాడంటే మనం గమనించాలి. అదొక ప్రత్యేకమైన ఎత్తైన స్థానంలో ఉన్నప్పుడు ప్రజలందరూ వినడానికి అవకాశం ఉంటుందని ఆ దినాల్లో భావించారు. కొండ మీద ఎత్తైన స్థలంలో కూర్చుంటే ప్రజలందరూ ముందర కూర్చునేవాళ్ళు. ఉదాహరణకి ఇక్కడ నేను స్టేజ్ మీద నుండి నేను మాట్లాడుతున్నాను, మీరందరూ కింద కూర్చొని వింటున్నారు. ఇప్పుడు మీరు కష్టపడుతున్నారా, నేను కష్టపడుతున్నానా? కానీ ఎక్కువ మేమే కష్టపడుతున్నాం అన్నట్లుగా ఫీల్ అయ్యేది ఎవరు? మీరే. దేవునికి మహిమ కలుగునుగా. కష్టపడేది సేవకుడే, బాధపడేది సేవకుడే. ఆ 2 గంటలు 3 గంటలు నిలబడి వాక్యం చెప్పేది సేవకుడే.
బాగా గట్టిగా అరిచేది సేవకుడే, కానీ కష్టమంతా మాదే అన్నట్టుగా ఫీల్ అయ్యేది మాత్రం విశ్వాసులే. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు చెమట పోసినట్లు ఇసురుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి ఇసిరే వాళ్ళు ఎవరు లేరు, మీరే ఇసురుకుంటూ ఉంటారు. ఇలాగే ప్రియులరా, యుద్ధానికి చూసినగా బోర ఊదబడుతుంది. రెండవ మాట మనం గమనించినట్లయితే, యుద్ధానికి చూసినగా రెండవది ఏంటి? ప్రజలు అందరూ కలిసి మాట్లాడుకోవటానికి చూసినగా, దేవుని సమాచారాన్ని ప్రకటించడానికి చూసినగా ఆ యొక్క బోరను ఊదేవాడు. ఇప్పుడు మనం గమనిద్దాం, ఈ రెండు బోరలు కాదండి. ఒకటి యుద్ధానికి కాదు, రెండోది ప్రజల గురించి మాట్లాడుకోవటానికి కాదు. రేపు ఓదబోయే బోర బహు భయంకరమైన బోర. ఆ బోర శబ్దం, బోర ఊదినప్పుడు ఏం జరగబోతుందో దేవుని గ్రంథాలు మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకున్నప్పుడు, డంబపు మాటలను మౌతుండాలి, డంబపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను, మరియు 42 నెలలు తన కార్యములు జరపనధికారము దానికి ఏర్పాటాయను. జాగ్రత్తగా వినండి. ఈ కాలం ఏ కాలం అంట? చివరి కాలం, 7వ వారములో జరుగుతున్న బోరల ఆ సమ్మేళనం. ప్రియులరా, ఈ బోరలు ఎప్పుడు ఓదబోతున్నారంట? చివరి 7వ వారములో. ఈ 7వ వారమును 2 భాగాలు చేశారు. ఎందుకు చేశారంటే, ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దోషణకరమైన మాటలు తనకి ఇవ్వబడిను, తనకి ఇచ్చినటువంటి నోరును బట్టి, తను పలికినటువంటి విధానమును బట్టి 22 నెలల పాటు, 22 నెలలు అంటే 3.5 సంవత్సరాల పాటు సాతానుకు అధికారం ఇవ్వబడిందని చెప్తుంది. ఈ 3.5 సంవత్సరాల్లో సాతాను అధికారము కోల్పోతుంది. ఆ తర్వాత సంఘము ఎత్తబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 42 నెలలు అంటే మొదట 3.5 సంవత్సరాల్లో 7 ముద్రలు, తర్వాత 7 బోరలు ఊదబడతాయి. ముద్రల గురించి మనం చూసాం, ఎలాంటి సంభవాలు భూమి మీద జరగబోతున్నాయో. ఇప్పుడు బోరల్లోకి మనం వెళ్దాం. ఈ బోరలు ఎప్పుడు ఊదబడతాయి చెప్పండి, ఒకసారి జ్ఞాపకం చేయండి. మొదట 3.5 సంవత్సరాలు, తర్వాత వచ్చే 3.5 సంవత్సరాలు సంఘం ఎక్కడ ఉంటుంది? ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత దేవుడు ఈ భూమి మీదకి ఏం పంపించబోతున్నాడు? ఉగ్రత పాత్రలు పంపించబోతున్నాడు. వాటిని గురించి తర్వాత ఆలోచన చేద్దాం. ముద్రల గురించి చూసాం, ఇప్పుడు 7 బూరల గురించినటువంటి విషయాలు చూద్దే. చదువుదాం వాక్యములో. అమ్మా క్రీస్తు విరోధి ఇశ్రాయేలీలతో 7 సంవత్సరాలు సంధి చేసుకుంటుంది. అది దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో 70వ వారం మనకు కనబడుతుంది. 3వ మాట, క్రీస్తు విరోధి ప్రభుత్వం 3.5 సంవత్సరాలకి కూలిపోతుంది. ఒప్పందం ఎన్ని సంవత్సరాలు చేసుకునేదంట? 7 సంవత్సరాలకి. అంటే 70వ వారం మొత్తం ఒప్పందం చేసుకుంటుంది. కానీ 3.5 సంవత్సరాలకు తన ప్రభుత్వం అంతా కూలిపోతుంది. అసలు ఎందుకు కూలిపోతుంది? ప్రభుత్వం కూలిపోట గల కారణం ఏంటి అనే దాని గురించి చూస్తే, ఈ 7 బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతుందో సంభవాలు మనం తెలుసుకుంటే అసలు ప్రభుత్వం ఉండిద్దో ఊడిపోయిద్దో మనకు తెలిసిపోయింది. దేవునికి స్తోత్ర. మొదటి బూర ఊదినప్పుడు, మొట్టమొదటి బూర ఊదినప్పుడు దేవదూత వచ్చి ఒక బూరను తీసుకుని ఆ బూర ఊదుతూ ఉన్నప్పుడు అది ప్రపంచమంతా వినబడుతుంది. ప్రియులారా, ప్రపంచమంతా వినబడేలాగా దేవుడు దాన్ని చేశాడు. ఆ మొదటి బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందో దేవుని లేఖనాల్లో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడును. వాక్యం వింటున్నటువంటి వారులారా, మొదటి బూర ఊదినప్పుడు, ఎప్పుడైతే దేవదూత బూర ఊదుతుందో, ఊదినప్పుడు రక్తముతో మిళితమైన, దేంతో మిళితమైన? రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుడుతుంది. ఈ వడగండ్లను అగ్నియు పుడుతుంది. వడగండ్లు ఎంతమంది చూస్తారు? చేతుల పైకి ఎత్తండి. వడగండ్లు చూడలేదు కొంతమంది, చిన్న చిన్న చూశారు. వెరీ గుడ్. ఈ వడగండ్లు
భూమి మీదకు పడబోతున్నాయి. ఈ వడగండ్లు ఎలాంటివంటే రక్తముతో మిళితమై ఉన్నాయి. దేంతో? రక్తముతో మిళితమై ఉన్నాయి. నీవనుకున్నట్టు నేను అనుకున్నట్టు చిన్న చిన్న వడగండ్లు కాదు, పెద్ద పెద్ద వడగండ్లు భూమి మీదకు పడబోతున్నాయి. ఆ వడగండ్లు మన భూమి మీద పడినప్పుడు దాని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో. ఏది? మొదటి ఆ దూత బోర ఊదినప్పుడు, మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైనటువంటి బోరలు, వడగండ్లు, అగ్ని పుడుతుందంట. అంటే పడే వడగండ్లు ఎలాంటివి వస్తున్నాయి? అగ్నితో మిళితమైపోయాయి. అది భూమి మీద పడుతున్నప్పుడు భూమి ఏమైపోతుంది? అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడును. అందువలన, ఎందువలన? వడగండ్లు భూమి మీద పడటం వలన, అవి అగ్నితో మిళితం అవటం వలన, అందువలన భూమిలో 3వ భాగము కాలిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సాతాను ప్రభుత్వం 3.5 సంవత్సరాలకు ఏమైపోయింది? కూలిపోతుంది. కూలిపోవటానికి అలా కారణం ఏమిటంటే భూమిలో 3వ భాగం కాలిపోతుంది. 3వ భాగం అంటే ఏంటి? అంటే ₹1 ఉందనుకోండి, రూపాయిలో 75 పైసలు ఉంటుంది, పావలా కాలిపోయింది. ఇప్పుడు అర్థమైందా? భూమి మీద 100 మంది ప్రజలు ఉన్నప్పుడు 100 మందిలో 75 మంది ప్రజలు బ్రతుకుంటారు. మిగిలినటువంటి 25 మంది ఏమైపోతారంట? చనిపోతారు. దేనికి? ఈ వడగండ్లు భూమి మీద పడుతున్నప్పుడు, మనుషుల మీద పడుతున్నప్పుడు, ఆ భూమిలో అగ్ని పడుతున్నప్పుడు, అగ్ని వాళ్ళని కాల్చినప్పుడు భూమి మీద ఇది జరుగుతుంది. ప్రియుల, అంత ప్రమాదం జరుగుతుందంటే అంత ప్రమాదం జరగబోతుంది ప్రియుల. అందుకనే యోహాను భక్తుడు ఏడ్చాడు, అయ్యో అందులో ఏముందో నేను చెప్పలేదు. అరవచ్చు కాకుండా ఎదురెళ్తూ ఉంటారు కొంతమంది, నన్ను ఏం చేసిద్దిలే అని. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? రేపు జరగబోయే సంగతుల గురించి భక్తుడైనటువంటి యోహాను ఆహారం లేక నీళ్లు లేక ఏడ్చి ప్రభు సన్నిధిలో వాటి గురించి తెలుసుకొని పరిశుద్ధాత్మ వలన నీకు ఒక గ్రంథాన్ని, ఒక గొప్ప విషయాలు నీకు తెలియచేస్తుంటే వాటి గురించి పట్టించుకోకపోతే రేపేం పడబోతున్నాయి? భూమి మీద వడగండ్లు పడబోతున్నాయి. నువ్వు చూసింది మామూలు వడగండ్లు చూసుంటావు, రక్తముతో మిళితమైన వడగండ్లు చూడలేదు కదా? చూడలేదండి. రేపు మనం చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వడగండ్లు పడేటప్పుడు, ఈ అగ్ని పుట్టేటప్పుడు, ఈ భూమి అంతా కాలిపోయేటప్పుడు క్రైస్తవ దేవుని సంఘం ఎక్కడుంటుంది? చెప్పండి, త్వరగా చెప్పండి. క్రైస్తవ దేవుని పిల్లలమైన మనందరం ఎక్కడుంటాము? ఎక్కడుంటాము? ఎక్కడుంటామమ్మా? చెప్పాలి, చేతుల పైకి చెప్పండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు, మొదటి దూత బోర ఊదినప్పుడు, ఈ మిళితమైనటువంటి ఆ రక్తముతో మిళితమైన వడగండ్లు భూమి మీద పడుతున్నప్పుడు ఎక్కడుంటామంటే సాక్షాత్తు భూమి మీదే సంఘం ఉంటుంది. నీవు నేను భూమి మీదే ఉంటాం. మనకేం కాదా? ఏమైద్దో లేదో కాస్త లోపలికి వెళ్తే అర్థమైంది ప్రియుల. సంఘము భూమి మీద ఉంటుంది. నువ్వు చూస్తుండగానే, నీ కన్నులు చూస్తుండగానే ఆ బోర శబ్దం వింటావు. ఆ బోర శబ్దం విన్న వెంటనే భూమి మీద వడగండ్లు పడతాయి ప్రియులగా. బైబిల్ గ్రంథము చెబుతున్నటువంటి అక్షర సత్యం, భూమిలో సగభాగం కాలిపోతుంది. ఆ మంటలను అదుపు చేసే వాళ్ళు ఉంటారండి. ఆ మంటలు అదుపు చేసే వాళ్ళు ఉంటారండి. దాన్ని ఆర్పగలిగిన వాడు ఎవడు ఉండడు. అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు, నాకే కోపము పుట్టించినంతగా వాళ్ళు దాన్ని చేస్తున్నారు, నేను వారి మీదను, వారి పొలము పంట మీదను, వారి ఇండ్ల మీదను, వారి బిడ్డల మీదను నా ఉగ్రతను కుమ్మరిస్తాను, అది ఆర్పసఖ్యము కానిది అన్నాడు. చూడండి, దీన్ని ఆర్పేవాడు ఎవరైనా ఉన్నారా? ఎన్ని ఫైర్ ఇంజిన్లు వచ్చినా ఆర్పలేరు. ఎందుకంటే దాన్ని రగల చేసిన వాడు నా దేవుడు అండి. యెహోవా దీపమును వెలిగించిన తర్వాత దాన్ని ఆర్పేవాడు ప్రపంచంలో ఎవరు లేరు. ఆ అగ్ని గంధకాలను ఆర్పగలిగేవాడు లేడు. ఎందుకంటే దాన్ని రాజేసిన వాడు దేవుడే. నువ్వు పొయ్యి ముట్టిస్తే నువ్వు ఆర్పుకోవచ్చు, కానీ దాన్ని రగిలించిన వాడు దేవుడే. ఆ రగిలించిన దానిని ప్రపంచంలో ఎవరు ఆర్పలేరు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీదకు వడగండ్లు పడబోతున్నాయండి.
రక్తముతో మిళితమైన వడగండ్లు భూమి మీదకి ఒకటిగా ప్రజల మీదకి పడబోతున్నాయి. వాటి నుంచి తప్పించుకోవటం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఏమండి, మనుషులు చచ్చిపోరా? మరణం అప్పుడు మనుషులకు దూరముగా ఉంటుంది. మరణాన్ని దేవుడు దూరం చేస్తాడు. ఏం జరుగుతుందయ్యా? ఆ వడగండ్లు పడితే, ఆ రక్తముతో మిళితమైన వడగండ్లు నెత్తి మీద పడితే ఏమవుతుందంటే బాధ తప్ప. ఇదిగో ఇవే వడగండ్లు అంటే. చేతులు పట్టుకుని చూపిస్తున్నారు, చిన్న చిన్నవి. మీకు ఎగ్జాంపుల్కు చూపించడం కోసమే. ఇవి మామూలుగా పడేవి. ఇలాంటి వడగండ్లు పడినప్పుడు కార్లు అద్దాలు పగిలిపోయినాయి. తల మీద పడినప్పుడు తల పగిలిపోయిన వాళ్ళు ఉన్నారండి. చిన్న చిన్న వడగండ్లు పడితేనే ఎంత శ్రమ అయితే, రేపు పడబోయే వడగండ్లు బహు భయంకరంగా ఉంటాయి. వాటిలో నుంచి తప్పించడానికి ఎవరి వల్ల కాదు. ఇదిగో ఆ మొదటి దూత ఆ యొక్క శబ్దాన్ని ఊదుతున్నప్పుడే ఆకాశములో నుంచి వడగండ్లు, అగ్నితో మిళితమైపోయిన వడగండ్లు దూసుకుని వచ్చి భూమి మీద పడుతుంటే భూమి గజ 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 వణికిపోతుంది. భూమి తగలబడిపోతుంది. ప్రియులారా, అది ఆర్పసఖ్యము కానిది. మనుషుడా, నువ్వు ఎక్కడ దాగగలుగుతావు? అందుకని నేను మొన్న చెప్పాను, ఏమని? కొండల్లోకి లోయల్లోకి పరిగెత్తుకుంటూ పోయి ఏమంటారంట? ఓ కొండలారా, లోయలారా, మమ్మల్ని కప్పండి. గొర్రె పిల్ల ఉగ్రత దినం వచ్చింది. ఏ పిల్ల అండి? గొర్రె పిల్ల ఉగ్రత దినం వచ్చింది. దానికి తాళుకోగలిగిన వాడు, దానికి తట్టుకోగలిగిన వాడు ఎవడూ లేడు. ఈరోజు గొర్రె పిల్ల ఉగ్రత నుంచి తప్పించబడాలి. వడగండ్లు భూమి మీదకు దూసుకుని రాబోతున్నాయండి. అవి చూస్తుంటేనే ఎంత భయం వేస్తుంటే, అవి పడుతుంటే ఇంకెంత భయంకరంగా ఉంటుందో. అవి చూస్తుంటేనే గుండె గబేలుమంటుంటే, అవి మన మీదకు వస్తుంటే, దేవునికి సన్నిధికి దూరం అయిపోయిన ప్రజల మీదకు వస్తుంటే, భక్తిని కాపాడుకోలేక, విశ్వాసాన్ని కాపాడుకోలేక, ప్రార్థన జీవితాన్ని కాపాడుకోలేక, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతుకుతుంటే, అది నీ మీదకే దూసుకుని వస్తుంటే నీవెలా నీ జీవితాన్ని కాపాడుకోగలుగుతావు? అయితే ఏం చేయాలయ్యా? నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి ప్రియులారా. ఇక రెండవ బోర దగ్గరకు వద్దాం. మొదటి బోర ఊదితే వడగండ్లు పడుతున్నాయి, భూమి కాలిపోతుంటే, రెండవ బోర దగ్గరకు వచ్చినప్పుడు మరొక విషయాలు చూద్దాం. రెండవ బోర ఊదినప్పుడు సంఘం ఎక్కడ ఉంటుంది చెప్పండి? రెండవ బోర ఊదినప్పుడు సంఘం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఏం పర్వాలేదు. రెండవ బోర ఊదినప్పుడు సంఘం ఎక్కడ ఉంటుంది అమ్మా? రెండవ బోర ఊదినప్పుడు సంఘము భూమి మీదనే ఉంటుంది. ఎందుకు సంఘాన్ని భూమి మీద పెట్టాడు దేవుడు? ఎందుకంటే దేవునిని నమ్మిన ప్రజలకు ఏ హాని అది జరగదు. విశ్వాసం ఉంచిన ఏ వ్యక్తి అయినా, దేవుని నమ్మిన ఏ వ్యక్తి అయినా, దేవుని మీద ఆధారపడినటువంటి ఏ వ్యక్తి అయినా కదల్చబడని సియోను కొండవలే ఉంటారు ప్రియులారా. మరి ఎవరైతే దేవునికి దుఃఖాన్ని కలిగిస్తారో వారి మీదకు మాత్రమే ఈ యొక్క భయంకరమైన ప్రళయం రాబోతుంది. అంటే మీరు గమనించండి, మనం ప్రక్కనే నిలబడి ఉంటాం. భక్తిపరుడు పక్కనే ఉంటాడు, భక్తిహీనుడు పక్కనే ఉంటాడు. భక్తిహీనుడి మీదకి ఉగ్రత వస్తుంటే భక్తిపరుడు ఇలా చూస్తూనే ఉంటాడు. అది ప్రపంచమంతా చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చేసిన భక్తికి, కార్చిన కన్నిటికి, నువ్వు చేసుకున్న విశ్వాసం ఏ విధంగా కాపాడుకున్నావో దానికి పరీక్ష ఆ దినాన్ని చూడబోతున్నావు. నీ కళ్ళ ముందే అలాంటి విపత్తులు జరుగుతుంటే, నీ కళ్ళ ముందే అలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతుంటే నువ్వు కళ్ళతో చూస్తావంట. కళ్ళతో చూడబోతున్నావు ప్రియులారా. క్రైస్తవ దేవుని పిల్లలైన వారికి ఏ హాని చేయలేవు. వాటికి అధికారం ఇవ్వబడలేదు ప్రియులారా. ఎవరికి ఇవ్వబడిందంటే దేవునికి వ్యతిరేకంగా ఉండే వారికి వరకే ఆ అధికారం వాటికి ఇవ్వబడింది. రెండవ మాట మనం చూద్దాం. రెండవ బోర గురించి 8వ అధ్యాయం 8-9 వచనాల్లో చూద్దాం. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ దూత ఆ బోర ఊదినప్పుడు ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు, అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది అన్నాడు. అంటే మీకు అర్థమయ్యడానికి చెప్పాడు. ఎలాంటిదంట అండి? ఒక పెద్ద కొండ లాంటిదంట. అది ఎలా ఉంది? అగ్నిలాగా మండుతుంది. అగ్నిలాగా మండుతుంది. అది అలాగ వచ్చి సముద్రములో పడవేయబడుతుంది. సముద్రంలో పడేస్తే మనకేంటి బాధ?
మనుషుల మీద పడితే బాధ, కానీ సముద్రంలో పడితే ఏమన్నా ప్రయోజనం ఉందా? చూడండి, సముద్రములో పడవేయబడుతుంది, అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను. ఇందాక చెప్పాను, సముద్రములో మూడవ భాగం ఏమైపోయిందంట? రక్తం. మూడవ భాగం అంటే ఏం చెప్పాను? ఒక 10 లీటర్ల నీళ్ళు ఉన్నాయి అనుకోండి, సముద్రంలో 10 లీటర్ల నీళ్ళు ఉన్నాయి. 7.5 లీటర్లు మంచిగా ఉన్నాయి, 2.5 లీటర్లు మాత్రం రక్తం అయిపోయినాయి అండి. రక్తం అయిపోతే, ఆ రక్తముగా మారిపోతే ఆ లోపల ఉన్న చేపలు ఏమైపోతాయి? చూడండి, రక్తమైపోయాను. సముద్రములోని ప్రాణము కలిగిన జంతువులలో మూడవ భాగము చచ్చెను. చచ్చిపోయి ఏమైపోయినాయి అంటండి? రక్తముగా మారిపోయినాయి. నీళ్ళన్నీ రక్తముగా మారిపోయినాయి కాబట్టి అవి తాగినప్పుడు మూడవ భాగం ఆ చేపలు చచ్చిపోతున్నాయి. కాబట్టి మీకు తెలియాల్సిన సంగతి ఏంటంటే, ఆ 7వ వారం ప్రారంభము కాక మునిపే మీరు ఏ చేపలు తినాలనుకుంటున్నారో ఆ చేపలు ఇప్పుడే తినేసేయండి. దేవునికి స్తోత్రం. చేపలన్నీ చచ్చిపోయి, ఆ చేపలు చచ్చిపోయిన తర్వాత సముద్రంలో నుంచి ఏ వాసన వస్తుందంట? ఏ వాసన వచ్చింది? పీనుగుల వాసన వచ్చింది. ఎందుకంటే చిన్న చిన్న చేపలు కాదు, ఆడ కనబడుతుంది, పెద్ద పెద్ద చేపలండి, మనిషిని తినేసే చేపలండి. ఈ మధ్య ఎవరో యూట్యూబ్లో పెట్టారు, 300 కేజీలు కలిగిన చేప వచ్చిందంట. దాన్ని లాగలాగా వదిలేశారు. 300 కేజీలకి అంటే నిన్ను నన్ను అమాంతంగా తినేసే చేప. అంతెందుకండి, మన అన్నున్నాడు, ఇటు పోనాయన అంటే అడిపోయాడు. ఎవరైనా మహానుభావుడు యోనా గారండి. అతనికి అలా వెళుతుంటే దేవుడు చేపకు చెప్పాడు, ఓ చేప, ఓ తిమింగళం, అదిగో నా కుమారుడు పడబోతున్నాడు, గబక్కన నువ్వు మింగేసేమని చెప్పింది. దేవునికి స్తోత్రం. మనం గమనిస్తే ఆ చేప మింగేస్తే అతనికి ఏ హాని అవ్వలేదా? అంటే చేప చిన్న చేప, అది పెద్ద చేప. అతను చేప కడుపులోకి వెళ్ళి ఉన్నాడంటే ఎంత పెద్ద చేపో. ఈ చేపలన్నీ కూడా మూడో భాగం చచ్చిపోతున్నాయి. సముద్రం అంతా ఏ వాసన రాబోతుందండి? సముద్రములో నుంచి వచ్చే గాలి మనం పీల్చుకుపోతున్నాం, ఆ ఇన్ఫెక్షన్ మనలోకి రాబోతుంది. ఎలా బ్రతకగలుగుతామండి? చూడండి, వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత 2-3 రోజులకి ఆ ఏరియా అంతా ఒక భయంకరమైన వాసన వస్తూ ఉంటుంది. అవునా? ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినప్పుడు వెంటనే బాక్సులు పెడతాం. ఇదివరకు రోజుల్లో ఐస్ గడ్డ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, ఉప్పు అది పోసేవాడు. అసలు ఉప్పు పోయటం దేనికి? ఐస్ గడ్డ పెట్టడం దేనికి? ఈ బాక్స్ పెట్టడం దేనికి? అట్ట పెడితే ఆయన లేచి వెళ్ళిపోతాడా? వెళ్ళడక. మరి ఎందుకు అట్ట పెట్టచ్చుగా? మనం పనిమాల బాక్స్ తెచ్చి దానికి మూతేసి కథల బాకరా నువ్వు కదిలితే ఊరుకున్నట్టు బాక్సులు పెడుతున్నాం మనం. ఎందుకని? వాసన వస్తాడు కాబట్టి. ఇప్పుడు చేపలు చచ్చిపోతే సముద్రముల నుంచి భయంకరమైన వాసన బయటకు వస్తుంది. ఈ చేపల మనుషులు తినటానికి లేదా? లేదు. కొన్ని ప్రాంతాల్లో కాలువల దగ్గర చేపలు చచ్చిపడి ఉంటాయి. ఎందుకు చచ్చిపోయినంటే వాటి పైన కొంచెం మచ్చలుగా తెగులు వచ్చింది. వాటిలో ఒక చేప బతికుందనుకోండి, మనం వెళ్ళి తెచ్చుకుని వండుకుని తింటామా? ఒకవేళ కక్కుర్తి పడే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ మనంగా పోయి తెచ్చుకోం. అది మంచి చేప అయినా లేదు, వేరే చోట కొనుక్కొచ్చి వాటి మధ్యలో మనం పెట్టినా వాటికి పట్టిన తెగులు దీనికి కూడా ఉందేమోనని ప్రాణం చూస్తా చేప జోలికి మాత్రం పోము. ఎందుకంటే అవి తెగులు చేత ఉన్నాయని. ఇప్పుడు సముద్రం ఏమైపోయిందండి? నీచాతి నీచముగా మారిపోయింది. అందువలన సముద్రముల మూడో భాగం రక్తమాయమాయను. సముద్రంలోని ప్రాణము కలిగిన జంతువులలో మూడో భాగము చచ్చెను. వాడలలో మూడవ భాగము వాడల్లో కూడా. అంటే భూమి మీద బస్సులు ఎలా తిరుగుతున్నాయో సముద్రంలో వాడలు అలా తిరుగుతాయి. మీకు తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, భూమి మీద బస్సులు ఎలా తిరుగుతున్నాయో సముద్రంలో వాడలు అలా తిరుగుతూ ఉంటాయి. 6 నెలలకు వచ్చే వాడ, 3 నెలలకు వచ్చేవాళ్ళ. సముద్రము గుండా ప్రయాణం చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సముద్రము గుండా ట్రాన్స్పోర్ట్ వెళుతుంటుంది. పంచదార, బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, చింతపండు ఇలాంటివన్నీ కొన్ని మిషనరీ అంతా కూడా ఈ వాడల గుండా వెళుతూ ఉంటుంది. ట్రైన్ సౌకర్యం లేదు అనుకున్నప్పుడు, ట్రైన్ సౌకర్యం ఉన్నప్పుడు గూడ్స్ బండ్లు వెళతాయి. ట్రైన్ సౌకర్యం లేనప్పుడు ఈ కందిపప్పు 10 బస్తాలు వేసి ఫ్లైట్లో పంపించడానికి కుదరదు.
దానికోసం అని చెప్పి ఈ యొక్క సముద్రం ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇవి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి తిరుగుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే బస్సులు ఎలా తిరుగుతున్నాయో, ఆటోలు ఎలా తిరుగుతున్నాయో, ఫ్లైట్లు కూడా అలా తిరుగుతాయి. ఎయిర్పోర్ట్కి మనం వెళ్ళినప్పుడు వచ్చే ఫ్లైట్ వస్తూ ఉంటుంది, వెళ్ళేది వెళ్తూ ఉంటుంది, ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. ఎంతమంది ఉంటారంటే విజయవాడ బస్ స్టాండ్ కంటే కూడా ఎయిర్పోర్ట్ పెద్దగా ఉంటుంది. అంతమంది ఉంటారు, అంతమంది ప్రజలు తిరుగుతూనే ఉంటారు. అంటే ఫ్లైట్లో ప్రయాణం చేసేవాళ్ళు ఫ్లైట్లో చేస్తున్నారు, ఆ తర్వాత సముద్రం గుండా వెళ్ళేవాళ్ళు సముద్రం గుండా వెళుతున్నారు. అందుకే చక్కగా చెబుతున్నాడు, వాడలలోని 3వ భాగం నశించిపోతుంది. వాడలో ఏమవుతుంది? రవాణా వెళుతుంది. మీకు ఇంకా అర్థమవుతాగా చెప్తాను. ఇప్పుడు యోన పడుకు నిద్రపోతుంటే, ఓయి నిద్రపోతే నీకేమొచ్చిందిరే, మేమందరూ చచ్చిపోతున్నాం, ఇగో నువ్వు లేచి నీ దేవుడికి మొక్కుకో అని చెప్పారు. అది చెప్పే ముందు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా, అంటే వాళ్ళ దుప్పటి టవల్ అవి కాదండి, వాళ్ళు తీసుకుని వెళ్ళేటువంటి కిరాణా వస్తువులు, తర్షీషుకి వెళ్ళేటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతానికి కావలసినటువంటి ఆ తిను పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఆ బోటు గుండా తీసుకెళ్ళి వ్యాపారం చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఇవన్నీ తీసి ఎక్కడ పడేశారంట? సముద్రంలో పడేశారు. ఇప్పుడు బైబిల్ అంటుంది, ఆ 2వ దూత బోర ఊదినప్పుడు ఈ రవాణా జరుగుతుంది, ఏదైతే జరుగుతుందో దానిలో 3వ భాగం, అంటే 10 గనక బోట్లు సముద్రంలో ఉంటే ఆ 10లో 2.5 బోటులు నాశనం అయిపోతాయి. హల్లెలూయా. 2.5% అంటే 3వ భాగం చేపలు చచ్చిపోతాయి, బోటులు నాశనం అయిపోతాయి. దేవుడు చెప్తున్న మాట అండి, ఎంత భయంకరంగా చెప్తున్నాడు చూడండి. అదిగో చూడండి, కొండ లాంటిదంట, అలాగ వచ్చి అగ్ని ఆ సముద్రం మీద పడినప్పుడు సముద్రం అల్లకొల్లాలైపోయిందండి, అల్లకొల్లాలైపోతుంది. అల్లకొల్లాలైపోయి బహు భయంకరంగా దారుణమైపోతుందని చెప్పి పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. తర్వాత మనం చూద్దాం, ఇక 3వ బోర్లోకి వెళ్ళిపోదాం. మొదటి బోర ఊదినప్పుడు వడగండ్లు వచ్చేసాయి, అగ్ని పుట్టింది, భూమి సగం కాలిపోతా వచ్చేది. 2వ బోర ఊదినప్పుడు సముద్రంలో ఏమొచ్చి పడింది? పెద్ద కొండ వచ్చి పడింది. ఆ సముద్రంలో 3వ భాగం చేపలన్నీ చచ్చిపోయినట్టు చూస్తున్నాం. సముద్రంలో 3వ భాగం రక్తముగా మారిపోయినట్లు చూస్తున్నాం. ఇక 3వ బోర దగ్గరికి మనం వద్దాం. ఈ 3వ బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 10వ వచనం 11వ వచనం. మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుంచి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాసిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగం మాసిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిపోయిరి. హల్లెలూయా. చూడండి, మొదటి బోర ప్రమాదకరమైందే, 2వ బోర అంతకంటే ప్రమాదకరమైంది. ఇప్పుడు ఇక 3వ బోర దగ్గరకు వచ్చాం. ఈ 3వ బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం. ఏ నక్షత్రం అండి? నేను మొన్న మీకు చెప్పాను, భూమి పెద్దదా నక్షత్రం పెద్దదా? భూమి కంటే కొన్ని 100,000 రెట్లు పెద్దది నక్షత్రం. మనకి ఇక్కడి నుంచి చూస్తే చిన్నగా కనబడుద్ది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే పెద్ద నక్షత్రం. ఈ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయంట? కోట్ల కొలది, బిలియన్స్ మిలియన్స్ ఉన్నాయండి. పాలపుంత గెలాక్సీ అంటారు వాటి. అన్ని కోట్ల నక్షత్రాలకు దేవుడు పేర్లు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక నక్షత్రాన్ని మనం చూస్తున్నాం. ఆ నక్షత్రం పేరేం పేరంట? మాచిపత్రి. మనము వేరే వేరే నక్షత్రాల పేర్లు విన్నాం. ఫలానా నక్షత్రం దివ్యమైన ముహూర్తం ఉంది 11:30 పెళ్లిలో వింటూ ఉంటాం. ఇప్పుడు మనం చూస్తున్నాము చూడండి, మాచిపత్రి అనేటువంటి ఒక నక్షత్రాన్ని దేవుడు భూమి మీదకు పంపించాడండి. అది ఎలాంటిదంటే కన మండిపోతున్నటువంటి నక్షత్రం అండి. ఆ నక్షత్రము ఎక్కడ పడుతుంది? మనుషుల మీద కాదు, సముద్రం మీద కాదు. ఇందాక మనుషుల మీద వడగండ్లు పడ్డాయి, ఇందాక సముద్రములో కొండలాంటి అగ్ని వచ్చి పడింది, ఇప్పుడు నదుల మీద పడబోతుంది. హల్లెలూయా. ఎక్కడ పడబోతుంది? నదులు. సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పుగా ఉంటాయి. దేవుడు
ఒక నదిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రారంభంలోనే. ఎక్కడ ఆ నది ఎక్కడ కనబడుతుంది మనకి? ఏదేను తోటలో కనపడింది. ఆ ఏదేను తోటలో దేవుడు ఏర్పాటు చేసుకున్న నది 4 శాఖలుగా సీలి ప్రపంచం అంతా తడుపుతుంది ప్రియులారా. తడపటం అంటే దేవుడు ఈ మధ్యలో ఏర్పాటు చేసిన నదిలో మంచి నీళ్లను దేవుడు పెట్టాడు. బాగా గుర్తుపెట్టుకో, ఏ నీళ్ళను పెట్టాడు? వినాలి. ఏ నీళ్ళను పెట్టాడు? మంచి నీళ్ళను పెట్టాడు. ఇందాక సముద్రంలో ఉప్పు నీళ్ళు ఉన్నాయి, చేపలు చచ్చిపోయి, వడగండ్లు పడ్డాయి, 3వ భాగం మనుషులు చచ్చిపోయారు. ఇప్పుడు నదులలో పడింది నక్షత్రం వచ్చి. ఆ నదులలో పడటం వలన ఆ నదులో 3వ భాగం అంతా కూడా విషపు నీరుగా మారిపోయింది. హల్లెలూయా. మాచి పత్రి అనగా చేదైనది అని అర్థం. చేదైన నక్షత్రం వచ్చి ఎక్కడ పడింది? సముద్రం, ఆ నదుల్లో పడిపోయింది. ఆ నదుల్లో నీళ్ళన్నీ ఏమైపోయినాయి అంట? చేదైపోయినాయి. ఇప్పుడు మనం ఏం తాగాలి? సముద్రం దగ్గరికి వెళ్తేనేమో పీనుగుల వాసన వస్తుంది, ఆ నీళ్లు తాగలేం. ఒకటి ఉప్పు నీళ్లు, రెండవది సముద్రంలో చేపలు చచ్చిపోయాయి, ఆ నీళ్లు తాగలేం. అలా అని చెప్పి నదుల దగ్గరకు వచ్చాం. ఆ నదుల దగ్గరకు వచ్చినప్పుడు ఈ నదిలో కుండ ప్రవహిస్తున్నటువంటి నీళ్లు, ఈరోజు ఆ నదుల్లో కుండ వస్తున్న నీళ్లు వల్లే పంటలు పండుతున్నాయి. లేదు, మనం ఉప్పు నీళ్ళు తీసుకొచ్చి పొలానికి పెడితే పంట పండదు. ఏ నీళ్లు కావాలి? మంచి నీళ్లు కావాలి. ఆ కృష్ణ నది, పెన్నా నది, ఇంకో నది, ఈ నదుల్లో కుండ వచ్చి చీలి కాలువలుగా చీలి మన దగ్గరకు రావటం వల్ల ఆ మంచి నీళ్లు వల్ల ఆ పొలం పంట పండుతుంది. అప్పుడప్పుడు మనం తాగుతూ ఉంటాం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ నదుల పైన ఏం పడింది? చేదు పడింది. చేదు అనే నక్షత్రం వచ్చి పడటం వల్ల ఆ నీరంతా చేదైపోయింది. ఇప్పుడు మనం తాగగలుగుతామా? తాగటానికి అవకాశం లేదు ప్రియులరా. నీరు చేదైపోవటం వల్ల ఆ దప్పికకు తట్టుకోలేక పరిగెత్తుకుంటా సముద్రం దగ్గరకు వస్తే ఆ సముద్రంలో ఎర్రని నీళ్లు పారుతూ ఉన్నాయంట. ఎర్రని నీళ్లు పారుతూ ఉన్నాయి. ఇంకొక వైపు పీనుగుల వాసన వస్తూ ఉంది, ఇంకొక వైపు దుర్వాసన కొడుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. బోటులు వెళుతున్నటువంటి బోటులు 3వ భాగం నాశనం అయిపోయాయి. పరిస్థితి దారుణమైపోయింది. ఇక మనుషుడు తాగటానికి కూడా నీళ్లు లేక గొంతుకు ఆరిపోయి దప్పిక కొని మనుషులు చచ్చిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఏమైపోతారంట? చనిపోతారు. కొంతమంది ఏ నీళ్ళైనా తాగేస్తారు. అంటే బాగా మురిగ్గా వెళుతున్నప్పటికి కూడా ఎట్లయినా పర్వాలేదు ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని తాగుతారు. కొంతమంది ఆ నీళ్లు తాగితేనే చచ్చిపోతాం అనుకున్నప్పుడు ఎలాగైనా సరే గొంతును బిగబట్టుకుని తాక్కుండా ఉండిపోతారు. రకరకాల కేటగిరీలు ఉంటారు. కొంతమంది ఏ ఆహారమైనా తినేస్తారు, కడుపు నిండితే చాలు బతకడానికని. కొంతమంది ఏ ఆహారాన్ని తినలేరండి, సరిపడే ఫుడ్డే తీసుకుంటారు, లేకపోతే పస్తుండి అవసరమైతే నీరసం పడిపోతూ ఉంటారు. రకరకాల కేటగిరీలు ఉంటారు. ఇప్పుడు సింహం ఉంది, ఆ సింహం ఆకలి అవుతుంది కదా అని చెప్పి ఈరోజు మాంసం లేదు కదా పులిహార తిందాం అనుకుంటుందా? పొరపాటున అనుకోదండి. సింహము 2 రోజులు పడుకునే సరే మాంసాన్నే తినిద్ది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు మనం చూస్తే నీళ్లు దగ్గరకు వస్తే నీళ్లు చేదైపోయినాయి. మరి మోషే రావాలి కదండి. మోషే వచ్చి ఆ నీళ్లు చేదైపోయిన నీళ్ళు ఏమైనా మార్చగలుగుతాడా? మార్చడానికి మోషే రాడు. ఎందుకంటే ఆ ఉగ్రత దేవుని ప్రజల మీదకు వచ్చింది. అది మారు మనసు పొందని ప్రజల కొరకు దేవుడు పంపించిన ఉగ్రతది. దేవుని దుఃఖపరిచే వారి కొరకు దేవుడే పంపించిన ఉగ్రతది. దేవుని సన్నిధిని దూరం చేసుకునే వారి కొరకు దేవుడు పంపించిన ఉగ్రతది. ఆ ఉగ్రతను తాళుకునే వాళ్ళు లేరు, దాన్ని ఆపుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి భయంకరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతుంది. 3 బూరలకి ఏమైపోయింది చూడండి. మొదటి బూరకి మనుషులు చచ్చిపోయారు, రెండో బూరకి చేపలు చచ్చిపోయినాయి, 3వ బూరకి నదులు మొత్తం చేదైపోయినాయండి, చేదైపోయినాయి. ఇంకెలా మనిషి బ్రతకగలుగుతాడు? ఎలా మనిషి జీర్ణించగలుగుతాడు? ఆ నక్షత్రముకు మాసిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాసిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందువలన వాటి వలన మనుషులు అనేకులు చచ్చిపోయారు. నీళ్లు లేక చచ్చిపోయారు, గొంతుకు ఎండిపోయి చచ్చిపోయారు. అందుకనే ప్రభు అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగితే నువ్వు ఎన్నటికి తప్పిక కొనవు, ఎన్నటికి తప్పిక కొనవు. నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగాలి. ఆ జీవజలపు నది గనక ఇప్పుడు మనం తాగకపోతే రేపొద్దున ఏం తాగాలంట? మనం చేదును తాగాల్సి వస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారికి దాహం అని అడిగితే ప్రజలు ఏమిచ్చారండి?
చేదు చెరకను అందించారంటాడు. దాహం దాహం అని అడిగితే, ప్రజలకు జీవజలాన్ని ఇస్తే, ప్రజల పాపమంతా ఆయన భుజం మీద మోసుకుని వెళితే, ప్రజల కొరకు నలగగొట్టబడితే, ప్రజల వరకు సిలువ మరణము సిలువ శ్రమ అనుభవిస్తే, ప్రజల కొరకు వీపంతా దున్నబడితే, ప్రజలు చేసిన పాపం ఏంటంటే చేదు చెరకు అందించారు. ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. రేపొద్దున అదే చేదు నదులలో కొండ నీ దగ్గరికి రాబోతుంది. ఏమి తాగుతావు నీవు? ప్రజలకు మేలు చేస్తున్న దేవుడికి చేదు ఇచ్చారు. అదే చేదు మాసిపత్రిగా నీ దగ్గరకు రాబోతుంది. నీ చుట్టూ అదే ఉండబోతుంది. అది తప్ప నీకు మార్గమేమీ లేదు. ఆ చేదే తాగాలి. ఆ చేదు తాగలేక ప్రజలు ఏమైపోతారంట? చచ్చిపోబోతున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అలాగా ఆ నక్షత్రం మండుకుంటా నదుల మీదకు వచ్చినప్పుడు ఆ నదుల్లో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో చేదుగా చేదుగా చేదుగా. మీరు అనుకుంటారే మన ఇంటి దగ్గర వేస్తే ఉప్పు నీళ్ళు పడతాయని. అది కాదండి చేదంటే. తీవ్రమైన చేదండి. అంటే ఒక మనిషి నోట్లో పెట్టుకోలేనంత చేదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ చేదును ఒక గుట్టకేశాడా? వేలేగిపోయాడండి. ఎందుకంటే అంత భయంకరమైన చేదండి. ఆ చేదు ఇచ్చారు కదండి, ఆ చేదే భూమి మీదకి రాబోతుంది. ఇప్పుడు ఈ కొలత కొలిసి సంతోషపడ్డావే, యూదుల రాజును సిలివేశామని చెప్పి సంతోషపడ్డావే, అదే చేదు భూమి మీదకి ఉగ్రతగా దేవుడు భూమి మీదకి రప్పించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 4వ బూర. 4 బూరల గురించి ఈ రోజు జ్ఞాపకం చేసుకుందాం. మిగిలిన 3 బూరలు మీకు తర్వాత జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇక 4వ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందో వాక్యములకు వెళదాం. 12వ వచనం. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశించుకున్నట్లును, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపుకున్నట్లు, వాటిలో 3వ భాగం అంతా వాటిలో 3వ భాగం ఏమైపోయిందంటండి? కొట్టబడెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక్కొక్క బోర ఒక్కొక్క రీతిగా ఈ ప్రపంచం మీద అటాక్ చేస్తున్నాడండి. మొదటి బోర మనుషుల మీద, 2వ బోర సముద్రం మీద, 3వ బోర నదుల మీద, ఇక 4వ బోర ప్రకృతిలో నుంచి సూర్యుడు చంద్రుడు చేస్తున్నటువంటి పని. ఏం చేస్తున్నాడండి? 4వ బోర ఊదినప్పుడు సూర్య చంద్రులు 3వ భాగాన్ని ఏం చేస్తున్నారంట? చీకటి కమ్ముతుంది. మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు పగలు ఎన్ని గంటలు మనకి? పగలు ఎన్ని గంటలు? పగలు ఇన్ని గంటలు, రాత్రి ఇన్ని గంటలు ఉంటుంది కదా. పగలు ఎన్ని గంటలు? సరేలే, పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. రేపటి నుంచి ఆ 4వ బోర ఊదినప్పుడు పగలు 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఎందుకని? 3వ భాగం అంతా చీకటి కమ్మిద్ది ప్రియులరా. త్వరగా 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 ఫాస్ట్గా పరిగెత్తుతూ ఉంటుందండి. అంటే ఎక్కువ పని చేసుకుంటాను ఉండదు. చీకటిలో బ్రతుకులు ఉండవలసిందే, చీకటిమయమైపోవాల్సిందే. అలాంటి తీవ్రత ఈ భూమి మీదకి రాబోతుందంటండి. అలాంటి భయంకరమైన పరిస్థితి రాబోతుంది. సూర్యుడు తన కాంతినివ్వడు, చంద్రుడు తన ప్రకాశతనివ్వడు, నక్షత్రాలు తన ప్రకాశతనివ్వరు. భూమంతా చీకటిగా మారిపోతుంది. ఇప్పుడు చెప్పండి, అసలు ఇక మనిషి ఎలా బ్రతకగలుగుతాడు? మనిషికి ఏ అవకాశం ఉంది? ఏ అవకాశం ఉన్నా బ్రతకడానికి అవకాశం ఉంది. కానీ అన్ని దారులు ఏమైపోయినాయి? మూసుకుని పోయిన ప్రియులరా. సూర్యుడంట తన ప్రకాశత ఇవ్వకుండా 3వ భాగాన్ని మాత్రమే మనకి చూపిస్తాడని ఇందులో రాయబడుతుంది. ఒకసారి చూడండి, చంద్రుడు ఏమైపోతాడంట? తన ప్రకాశతను ఇవ్వలేడు. సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా మారుమాగిపోతాయి. వాటి యొక్క స్థలములు, వాటికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, వాటికి ఇచ్చిన ప్రకారం అన్నీ కూడా తప్పుకుంటాయి. దేవుడు ఏది చెప్తే అదే చేస్తాయి. ఇప్పుడైతే కంటిన్యూగా పగలు, కంటిన్యూగా రాత్రి ప్రకాశిస్తూ ఉన్నాయి. కానీ ఆ బోర శబ్దం వినినప్పుడు దూతలు ఆ బోర శబ్దం విన్న వెంటనే సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా వాటి విధి విధానాలు మార్చుకుంటాయని బైబిల్ చెప్తుంది. ప్రియమైనటువంటి వారు, అలాంటి భయంకరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతుంది. 4 బూరల గురించి చెప్పాను ప్రియులరా. ఈ 4 బూరల తర్వాత మరొక 3 బూరలు ఉన్నాయి. ఆ 3 బూరల గురించి తర్వాత చెప్తాను. ఈ 3 బూరలో
పాతాళములో నుంచి రాబోతున్నాయి. ఇప్పుడు వచ్చిన బోర్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఉగ్రత ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి బోర ఊదినప్పుడు వడగండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశం. రెండవ బోర ఊదినప్పుడు సముద్రంలో పెద్ద కొండ లాంటిది వచ్చి పడింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. మూడవ బోర ఊదినప్పుడు నదుల మీదకి ఒక నక్షత్రం వచ్చి పడింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? నాలుగో బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా తమ యొక్క ప్రకాశతను పోగొట్టుకున్నాయి. అది కూడా ప్రకృతి సంభవమైంది. కానీ ఇక మిగిలినటువంటి 3 బోర్లు కూడా పాతాళములో నుంచి రాబోతున్నాయి ప్రియులారా. అంటే మనిషికి పైనుంచి ఉగ్రత ఉంది, పాతాళం నుంచి కూడా ఉగ్రత ఉంది. ఈ ఉగ్రతల మధ్య మనం తప్పించుకోవటానికి అవకాశం ఎంత మాత్రం లేదండి. ఈ ఉగ్రత మధ్య నుంచి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయో ఈ 3 బూరల మధ్యలో మనం నేర్చుకోబోతున్నాం. భూమి మీదకి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయో ఇవి విన్న తర్వాత ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇవి చూసిన తర్వాత కూడా నీ మనస్సు మార్చుకోకుండా ప్రభుకు లోబడకపోతే ప్రపంచములో ఇక నిన్ను కాపాడగలిగే వాళ్ళు ఎవరు ఉంటారు లేదా? ఇంత భయంకరమైన దారుణం జరగబోతుంది కాబట్టి దేవుడు ముందుగానే నీకు తెలియజేస్తున్నాడు. ఏమనంటే నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త పరుచుకో, నీ భక్తి జీవితాన్ని జాగ్రత్త చేసుకో. ఎవరి కోసమో నువ్వు బ్రతకొచ్చు, నువ్వు బ్రతుకు. అయితే ఈ 4 బూరలు ఊదినప్పుడు క్రైస్తవుడు అనే వాడికి ఎవ్వరికి కూడా ఎటువంటి శిక్ష రాదు కూడా. క్రైస్తవ వేతలకి ప్రభుని ధిక్కరించి ప్రభు అంటే ఏంటో తెలిసి కూడా, ప్రభు యొక్క విధానం ఏంటో తెలిసి కూడా మనం చేయవలసిన పని చేయకపోతే అంటే ఆ ఉగ్రత మనకేని అర్థం. ఎంత భక్తి చేసినా సౌలు తన జీవితంలో సుమారు 40 సంవత్సరాల పాటు తన జీవితాన్ని కాపాడుకుంటూ ఎన్నో యుద్ధాలు చేస్తూ చక్కగా దేవుని పనిలో ముందుకు వచ్చాడండి. చివరిలో తన యొక్క ఒప్పుకోకుండా దేవుని కొరకే నేను వీటిని తీసుకొచ్చానని చెప్పి కప్పిపుచ్చుకున్నాడు. ఒక్క క్షణంలో కృప తనను విడిచిపోయింది. నీ భక్తి జీవితం కూడా అంతే ప్రియులారా. ఎంతకాలం భక్తి చేసినా నువ్వు మాట్లాడే మాటల వల్ల దేవుని కృప నీకు దూరం కావచ్చు. నువ్వు చూసే చూపుల వల్ల దేవుని కృప నీకు దూరం కావచ్చు. నీ క్రియల వల్ల దేవుని కృప నీకు దూరం కావచ్చు. నువ్వు క్రియలు, నీ పద్ధతులు, నువ్వు చేసే భక్తి, వీటి వల్ల ఒకవేళ దేవుని కృపను పోగొట్టుకుంటున్నావేమో. దేవుని కృప పోగొట్టుకుంటే తిరిగి మనం ఎప్పటికీ దక్కించుకోలేమండి. సౌలు జీవితంలో తిరిగి రాలేదండి. సౌలు ఏమైపోయాడు తెలుసండి? సౌలు జీవితం గిల్బోవా పర్వతాల మీద శవములుగా పడి ఉన్నాడండి. దిక్కులేని శవంగా పడి ఉన్నాడు. అమాలేకుడు వెళుతుంటే అమాలేకుడిని పిలిచి అంటాడు, అయ్యా నువ్వు త్వరగా వచ్చి నన్ను చంపే, ఈ బాధ నేను పడలేకపోతున్నానంటే ఏ ప్రజలను అయితే చంపకుండా తిరిగి వచ్చాడో అదే ప్రజల చేతిలో దిక్కులేని చావు చచ్చిపోయాడు ప్రియులారా. కృప పొందినటువంటి వ్యక్తే, అభిషేకింపబడిన వ్యక్తే, మొదటి రాజే, దేవుడు ఎన్నుకున్న వ్యక్తే ఏమైందంటే కృపను పోగొట్టుకున్నాడు. మనలో ఎవరైనా సరే దేవుని కృపను పోగొట్టుకుంటే మనం కాపాడగలిగే వాళ్ళు లేరు. ఆ బూరలు ఊదబోతున్నాడు. ఆ బూరలు ఊదడానికి దేవుడు దూతలు రెడీ చేశాడు. ఆ బూరలు ఊదకు మునిపే నీ భక్తి జీవితాన్ని కాపాడుకోగలగాలి. ఆ నక్షత్రాలు రాలక మునిపే, సూర్య చంద్ర నక్షత్రములన్నీ కూడా ఎర్రబడక మునిపే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ భక్తి నువ్వు సరి చేసుకోవాలి. అలా చేసుకోలేకపోతే నిన్ను కాపాడేవాడు భూమి మీద ఎవరు లేరు. నా దేవుడు అగ్నిని రాజేస్తే అగ్నిని ఆర్పేవాడు ఎవరు లేరు. అందుకనే నీ జీవితాన్ని జాగ్రత్త చేసుకో, నీ బ్రతుకును జాగ్రత్త చేసుకో. ఇది ఒకళ్ళు చెప్పేది కాదండి. భక్తి అనేది వ్యక్తిగతమైనది, కుటుంబానికి సంబంధించింది కాదు. రేషన్ కార్డు కుటుంబానికి సంబంధించింది, స్థలము కుటుంబానికి సంబంధించింది, పొలము కుటుంబానికి సంబంధించింది, ఆస్తులు కుటుంబానికి సంబంధించాయి, బంగారం కుటుంబానికి సంబంధించినవి. అంటే ఉదాహరణకు బంగారం ఉందనుకోండి, మనం చచ్చిపోతే మనం పిల్లలు తీసుకుంటారు. పొలం ఉంటే మనం చచ్చిపోతే మన పిల్లలకు పొలం తీసుకుంటారు. భక్తి నీది నీకే ఉంటుంది. నీ భక్తి నీకే ఉంటుంది. నీ భక్తి ఎవరు లాక్కెళ్తాకలేదు. నీ భక్తి నీకు దూరం కాకూడదు. ఆ భక్తి శక్తివంతమైంది ఉండాలి. ఆ భక్తి విలువైందై ఉండాలి. ఆ భక్తి ప్రార్థన కలిగిందై ఉండాలి. ఆ భక్తి చివరి వరకు నిలిచేదై ఉండాలి. విశ్వాసమును కాపాడుకునే భక్తి అయి ఉండాలి. ఒకవేళ అలాగూ లేనప్పుడు ఈ ఉగ్రత నుంచి తప్పించగలిగేవాడు ప్రపంచంలో ఎవరు పుట్టలేరు. అది తప్పించబడాలంటే క్రైస్తవుడుగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీ జీవితాన్ని కాపాడుకో, నీ బ్రతుకును కాపాడుకో. లేకపోతే ఉగ్రత దినం రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్.
ఈ సమయంలో ఒక్క నిమిషం ఆలోచించండి. బూరలు ఊదే సమయం వచ్చింది. ఆ 7వ వారం ప్రారంభమవుతుంది. 7వ వారం ప్రారంభమవుతుంది. అది ప్రారంభం కాకమునిపే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. విలువైన వ్యక్తులకు బ్రతుకుదాం. దేవుడు కోరుకున్న వ్యక్తులకు బ్రతుకుదాం. దేవునికి నచ్చిన వ్యక్తులకు బ్రతుకుదాం. ప్రియులారా, భూమి మీదకి భయంకరమైనటువంటి దుర్దినాలు రాకపోతున్నాయి. భూమిని చీకటి కమ్మబోతుంది. సూర్య చంద్ర నక్షత్రాలు తమ ప్రకాశతను ఇవ్వకుండా నీరు చేదుగా పోతుంది. అలాంటి ఉగ్రత దినాలు రాకదలికే మన భక్తిని కాపాడుకుందామా? మన జీవితాలు కాపాడుకుందామా? కాపాడుకోటాకే కదా దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. ఈ సమయంలో కాపాడుకుందాం తల్లి. హల్లెలూయా. తల్లి చాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి కాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి కాక, చెట్టుకొకరు పుట్టకొకరై అనాథులై అరచే రోజు, చెట్టుకొకరు పుట్టకొకరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే. అందరు లేచి నిలబడదామా? అదే అదే ఆ రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, భూకంపం కలిగే రోజు, నీరు చేదు అయ్యే రోజు, భూకంపం కలిగే రోజు, నీరు చేదు అయ్యే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ధనము చూసి దగా పడకుమా, బలము చూసి భంగ పడకుమా, ధనము చూసి దగా పడకుమా, బలము చూసి భంగ పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, దొంగలంత దొర్లే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, దొంగ
పాపులంతా మోసగాళ్ళు మసలే రోజు, అరచే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాథుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఓ సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చేయి. భూమి మీదకి ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించే వాళ్ళు ఎవరు లేరు. నీ భక్తే నిన్ను ఉగ్రత నుంచి తప్పించగలుగుతుంది. నువ్వు చేసే ప్రార్థనే నీ కుటుంబానికి అండగా ఉంటుంది, ప్రాకారముగా ఉంటుంది. ఈ మధ్యాహ్న సమయంలో ఒక భక్తి విషయంలో ఒకవేళ దూరం అయిపోతున్నావేమో, భక్తిని పోగొట్టుకుంటున్నావేమో, యథార్థతను పోగొట్టుకుంటున్నావేమో, విశ్వాసమును పోగొట్టుకుంటున్నావేమో. భక్తిని కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ఈ మాటలు విన్న బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. 7 బూరల గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. భయంకరమైన ఉగ్రత భూమి మీదకి రాబోతుందయ్యా. దాని నుంచి తప్పించబడాలంటే అయ్యా, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా బ్రతకటం తప్ప వేరొక మార్గం లేదయ్యా. మా భక్తిని మేము కాపాడుకుంటూ నీ శ్రేష్టమైన కృపలో వర్ధిల్లే భాగ్యము దయచేయండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో పేరు పేరు మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి. ఈ దయగలిగిన సన్నిధి చేత నింపం ప్రార్థిస్తున్నాం. మినిస్ట్రీకి ఎంతమంది స్పాన్సర్గా ఉంటున్నారో వారందరిని మీరు దీవించండి. వచ్చిన వారిని, రాలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం ఇచ్చేయమని ప్రతి ఒక్కరు మీరు దీవించి బలపరచమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.